ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏకాక్షుడనే మాంత్రికుడిని కలిశాడు. థ్యాంక్ యూ. మాంత్రికుడు అతనికి కోనలో ఉన్న నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు రాకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకు బయలుదేరారు. మరికి వినండి, భైరవ కోన. ఓ రూబిక్స్ క్యూబ్ మీరు ఆడతారా? ఎక్కడికి? సిక్సర్ బాబ్కి. పార్టీనా? పార్టీ చేసేంత డబ్బులు లేవు, పార్టీ ఇచ్చేంత స్టేటస్ లేదు సార్. మరి ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. వైజాగ్ లో అంత బెట్టింగ్ జరుగుతుందా? ఏంటి సార్ మాట్లాడుతున్నారు? ఈస్ట్ వైజాగ్ లో ఎక్సెస్ అయిన పబ్ లో ఈ ఒక్క రాత్రికి స్టేట్ బడ్జెట్ సరిపోతే డబ్బు ఆడతారు. పోలీసులకి తెలీదా? తెలిస్తే అక్కడే ఉంటారు, బ్యాంకులు కొట్టేస్తే పట్టించుకోండి. ఎప్పుడు రేడియో మిచ్చాడు రా బాబు. నా ఇష్టం, నేను అదే వింటారా. సార్ ఇక్కడే ఆపండి, సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఆవిడ కొట్టేలేడు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్, ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలా అంటాడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పపోతే అలా. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం 4 రోజులు పడుతుంది. వాడు 5 నిమిషాల్లో చేశాడు. మెయిన్ రోడ్ నుంచి సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ అమ్మా. సార్ ఈస్ట్ వైజాగ్ లో ఎక్స్ప్రెస్ అనే పబ్ ఉంది సార్. అక్కడ పట్టుకుంటే ఈ ఒక్క నైటే మన స్టేట్ బడ్జెట్ కి సరిపోయేంత డబ్బు దొరుకుతుంది సార్. మన మిగతా స్టాఫ్ తీసుకెళ్ళండి, అక్కడ ఐడి పార్టీ మధు ఉంటాడు, ఈలోపు అడ్రస్ పట్టుకోమనండి. ఓకే సార్. ఎందుకు రన్ అవుతున్నావు? ఇందులో జోకే ఉంది. నేను మాట్లాడితే ఇంత కామెడీగా ఉంటుందని నువ్వు నవ్వేదాకా నాకు తెలియదమ్మా. మీరు అందులో చెప్పిన అడ్రస్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా గంట క్రితం ఎవరికి చెప్పాను. ఈస్ట్ వైజాగ్లో బెట్టింగ్, స్టేట్ బడ్జెట్ సరిపోయేంత డబ్బు, ఈ నేను మాట్లాడిన మాటలు నేనే వింటుంటే నాకు నవ్వు వచ్చింది సార్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడు క్రిమినల్లా? ఖచ్చితంగా. బాధ్యత గల పౌరుడే ఉండొచ్చుగా. బాధ్యత ఉన్నోడైతే పేరు నంబర్ చెప్తాడు. అనానమస్ కాల్ సార్. ఓకే, ఐ బిలీవ్ యూ. వాడు క్రైమ్ చేస్తాడు అనుకుందాం. ఏం చేస్తాడు? ఉన్న పోలీసుల్లో సగం మంది ఇక్కడ, మిగతా సగం మంది ఈస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ దగ్గర బ్యాంక్ కొట్టేయడానికి ఎందుకంటే మంచి టైం ఏముంటుంది సార్? వాడు దొంగతనమే చేస్తాడని గ్యారంటీ ఏంటి? వర్షం పడుతున్నప్పుడు ఇంతమంది ఒకే కార్లో ఎక్కడికి వెళ్తారు? పెళ్ళిక, ముహూర్తాలు లేవు, ఊరిక, లగేజ్ లేదా, మొహాలు దాచుకోవడానికి మంకీ క్యాప్లో, వైర్ ఫెన్సింగ్ కట్ చేయడానికి సరిపోయేంత కట్టర్, లాకర్ ఓపెన్ చేయడానికి పనికొచ్చే టూల్ బాక్స్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వాడి కళ్ళల్లో భయం. ఒక్కడి ఫేస్లో నవ్వులేదు. గొప్ప పని చేసేప్పుడు లేదా పెద్ద తప్పు చేసేప్పుడు మాత్రమే మనిషి అలా ఉంటాడు. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేంటి సార్ లాజిక్లు ఎవరు నమ్మరు? అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ప్రభు, లెట్స్ గో. कौन है तू? माचिस है क्या? Mike 1 calling, Mike 1 calling. Grey Innova, దాని ముందు ఒక కార్, నంబర్ unidentified, heading towards NH5. Block the road, immediately. Over. ఆపండి సార్. సార్ వద్దు సార్, ఆ కారు వెనక వెళ్తే మనకేం దొరకదు. వాళ్ళు కావాలని లైట్లు ఆన్ చేసుకుని వెళ్తున్నారు సార్. పారిపోవాలనుకుంటే చెక్కిలోనే వెళ్ళొచ్చు కదా. క్రెయిన్ వైర్స్ ఇంకా ఊగుతున్నాయి, డబ్బులు మోసాయి కదా.
ఇంజిన్ ఇంకా ఆన్లోనే ఉంది. గోడ బద్దలు కొట్టింది కదా. బరువు మోస్తున్న వెహికల్ ఇటువైపు వెళ్ళింది. అమౌంట్ ఎక్కువ కదా. డబ్బు ప్రభు కమాన్ కమాన్, మా వెహికల్ డ్యామేజ్ అయింది. అర్జెంట్ గా VCIP లెఫ్ట్ లైన్ లోకి రండి. యా వి ఆర్ స్ట్రాండెడ్. అన్నా పోలీసులు వచ్చారు. లలా, నేను వరదరాజులు ఫోన్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బెవరూ చూడకూడదు. అవసరమైతే చంపేసాయి. నువ్వు జాగ్రత్త లాలా, నేను ఎక్కడికి వస్తున్నాను. Do something with చంపేసాలనుకున్నాను. 1 minute బతకడానికి ట్రై చేయండి సార్. 2 minutes లో చంపేద్దాం. బాణ వేసేవాడికి బటన్ వేలు, ట్రిగ్గర్ నొక్కేవాడికి చూపుడు వేలు. కోసేస్తే దేనికి పనికిరాడు. లాలా, సార్ ఆ డబ్బు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది. 4 ఉతికితే ఆడే చెప్తాడు. సార్ అమౌంట్ ఇప్పుడే పట్టేసుకుంటే బెటర్ కదా సార్. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి. దీనివల్ల చాలా లీగల్ ఇష్యూస్ అరేజ్ అవుతాయి. ఐమ్ టెలింగ్ యూ. సార్ ఒక్కసారి లుక్, ఇది చిన్న ఇష్యూ కాదు. బెటర్ స్టే అవుట్ ఆఫ్ దిస్. ప్రభు, రవిని డ్రాప్ చేయమనండి. ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? రేయ్, మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాంటానా? చెత్తదోలరా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. ఊరుకోండి. ఇప్పటికి కానీ నువ్వు చంపేసిన సత్తార్ గారి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ హెడ్ ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్చేయడం
ఆఫీస్ ఉంది కదా అని పిలిచాడు. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? ఆడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చా? కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్ అయ్యి బాబాయ్, నా టేబుల్ మీద ఇన్ని మారణాయుధాలు ఉన్నాయా? ఏంటి గొడవ? ఏయ్, ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. మీరు మనుషులా? మీరు మనుషులు అందే? ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. ఎస్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్, చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. కమాన్ కమాన్ అన్న, ఒక్క నిమిషం. మొన్న పిజ్జా కార్నర్లో కొట్టింది వీడే. ఏరా, మొన్న మా జూనియర్స్ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా 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 వద్దు భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా ప్లీజ్ అర్థం చేసుకోండి భయ్యా. భయ్యా ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది. మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ్యా ప్లీజ్ భయ్యా. రేయ్ భయపడుతున్నాడు రా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను డ్యూటీలో ఉన్నాను. నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురుగా వచ్చేయండి. 5 నిమిషాల్లో ఆవు కొట్టేద్దాం. భయపడుతున్నారా? అరే ముగ్గురంటే మరీ ఈజీగా ఉంది భయ్యా. నలుగురుగా వచ్చేయండి, టైం సేవ్ చేయవచ్చు. మొన్న మ్యూజిక్ లేదా కొట్టలేనన్నా? రేయ్ కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో 1 minute టైం ఉంది భయ్యా. ఇంకో ఇద్దరిని తీసుకురండి, ఒకటేద్దాం. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏయ్, ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరో అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయిందా,
అది నీతో చెప్తాను వస్తాను నన్ను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. రవిగాడు బతికే ఉన్నాడు. వాటిని చంపి కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆడికి జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాల్సిందే తప్ప నువ్వు వాడిని ఏమీ చేయలేవు. 8 మంది జనం కావాలి, ఎక్కడానికి వ్యాన్ కావాలి, ఎత్తడానికి క్రేన్ కావాలి. నా దగ్గర లక్షలు దొబ్బావు. నీకోసం ఫ్యామిలీ క్రియేట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్లకి వీసాలకి బోల్ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాసెస్ లో సత్తారు గడి చేస్తే ఆడి ఫ్యామిలీకి కాంపెన్సేషన్ పే చేసి మరీ కాగితాలు రెడీ చేస్తే ఆరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కలేకపోయావు. నీ మీద నాకు ఎప్పుడు 1.5 కోటి పైగా ఖర్చు అయింది. ఇదిగో ఈ కాఫీ నాకు ఎక్స్ట్రా, నీకు బోనస్. తాగు. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. నీ వదిల రవిగాని నమ్ముకుని ఉంటే 1/2 గంటలో బ్యాంకు మొత్తం దోచి ముందు పెట్టేవాడు. 25 ఏళ్ళ కుర్రాడు రా, నీ బట్టలు పిచ్చి పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు సిగ్గు లేకుండా వచ్చి కూర్చున్నాడు. పెళ్ళాం పక్కనే ఉన్నప్పుడు మొగుడు వేరే అమ్మాయికి లైనేస్తే అదెంత బాధపడుతుందో తెలుసా? నా ఎదురుగా వాడిని పొగుడుతుంటే నాకు అలానే అనిపించింది. బెబ్బెబ్బే మెమ్మెమ్మేనా? నేనేం చెప్పానో తెలుసా? నిన్ను పుడుస్తానని చెప్పాను. హ్యాండిక్యాప్డ్ని కామెంట్ చేయకూడదు. తప్పది. ఇప్పుడు దానికి సారీ అని చెప్పినా వినపడదురా. నన్ను బతికించరా. నా మనసు విరిగిపోయింది. నువ్వు చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? తప్పు. 1500 కోట్లురా మొత్తం నీకే ఇచ్చేస్తా. నన్ను బతికించరా. డబ్బుందా? నేను చూసినప్పుడు కాలిపోయింది. త్రాలనే కాలిందిరా. డబ్బు మొత్తం ముందే మార్చేసా. డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడా? వీడి మ్యూజిక్ ఆగిపోయింది బిట్టు. సార్ ఎవడా రవిగాడు ఫ్యామిలీ? వాళ్ళందరూ తీసుకెళ్ళు. ఎవరితో చెప్పావా? వేసేస్తా.
మా నాన్న కలుస్తావరా నువ్వు? మీ నాన్న బతికే ఉన్నాడు. నన్ను వదిలేయ్. సార్ నాన్న నువ్వేం బాధపడకమ్మా, ఏం కాదు. ఏంటయ్యా, ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగి నన్ను కొట్టారు. అబ్బబ్బబ్బా, రోజు వెళ్తూ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవ్వండి సార్. టాలెంటా? టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్, చెవులు మూసుకున్నావేంట? మ్యూజిక్ సార్. బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్. ఏయ్, ఏంట్రా ఆడపిల్లలు ఏడిపిస్తున్నారంట? ఆ? Oh my God. టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్. వాక్మ్యాన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్ చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని. సార్ కొంచెం మ్యూజిక్ పెట్టండి సార్. ఏయ్ తొందరగా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయండి రా. పోనీ ఎవడైనా పాట అయినా పాడండి రా. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి.
కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి పంచే ఇవ్వాలి లాగా కిక్కే కొట్టాలి మెగతారులా అరే కొట్టు అరే రప్పు అరే కొట్టు అరే రప్పు అరే కొట్టు అరే కొట్టు 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 అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు అద్దరు సూపర్ థ్యాంక్స్ అన్న. అక్కడెలా పెట్టావరా? ఇలా స్లో ఫోకస్. నన్ను కాల్చి దించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ని. ఆడెప్పుడు టాప్ లోనే ఉండాలి. ఊపిరాట్లేదా? ఓకే, ఆస్తమా కొడుక్కి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్క లేదరా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా. నువ్వు చంపేసి విని చెత్త బొట్టను తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగా జైల్లో కాస్ట్యూము, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి, రెండు శవాలు. ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. పిచ్చుకోక సార్. ఏంట్రా కుక్క గిక్కన్నావు? కుక్క గిక్కన్నావు కుక్కర్ కాచేస్తాను ఎద్దపా. అసలు నాకు గన్ను కూడా అలవాట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను. నా మాట వినరా, గన్ను పడేరా. ఇలాంటి ఏదోకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. అది కాదు రవి.
నేను చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు. నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు, కాల్చాలంటే గన్లో బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ. ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. వదలండి రా. నిన్ను లేదురా, నువ్వంత ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. దా 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 చూడు చూడు చూడు. మధు! మధు! సార్ సార్ ఏంటి సార్ అన్యాయం? సార్ ఏంటి సార్ ఇది? నీ భార్య రేడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? జైల్లో వేశారు సార్. బ్రోతల్ కేసు కింద బుక్ చేశారు సార్. నా మధుమతిని ఏమంటే చంపేస్తాను సార్. నా ప్రాణం సార్. నా మధుమతి ప్రాణాలు ఇస్తాను సార్ నేను నా మధుమతి కోసం. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. బన్నీ, వెళ్ళు, నేను చూసుకుంటాను.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.